కర్నూలులో జరిగిన బస్ ప్రమాద స్థలాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు పరామర్శించారు. కల్లూరు మండలం చిన్న టేకూరు వద్ద జరిగిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ప్రమాద ఘటనా స్థలిని మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరుపై అధికారులను అడిగి ఆయన వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. డ్రైవర్ల నిర్లక్ష్యం ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారని, డ్రైవర్లను నియమించుకునే ముందు యజమానులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు యజమానులు బాధ్యత వహించాలని, బాధితులను ఆదుకోవాల్సిన బాధ్యత భారం వారిపై ఉందని చెప్పారు. తెలంగాణకు చెందిన 6 ప్రయాణికులు మరణించగా 10 మంది ప్రమాదం నుంచి బయటపడ్డారని, కొందరు చికిత్స పొందుతున్నారన్నారు. బైకును ఢీకొన్న వెంటనే బస్సును ఆపి ఉంటే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండేది కాదన్నారు. ఆ డ్రైవర్ కనీసం ఎప్పుడైతే స్కూటర్కు యాక్సిడెంట్ చేసిందో ఆ స్కూటర్ బస్సు కిందకి వెళ్ళిందో వెంటనే బ్రేక్ వేసి బస్సును ఆపి ఉండి ఉంటే ఇంత ఘోర ప్రమాదం జరిగేది కాదు. 100-200 మీటర్లు అట్లే బస్సును లాక్కెళ్ళిన స్కూటర్. సో దాని మూలంగా బస్సుకున్నటువంటి డీజిల్ ట్యాంకు బర్స్ట్ అయ్యి బ్రేక్ అయ్యి ఆ ఇగ్నిషన్ వల్ల మంటలు చెలరేగినాయి. ఆ మంటలు చెలరేగడంతో అది ముందర కూర్చున్నటువంటి వాళ్లకు మనకు అవకాశం రాలే, వాళ్ళు బయటికి రాలేకపోయారు. వెనుక ఉన్నవాళ్ళు ఎవరో మహానుభావుడు ఆ అద్దాలు వెనుక బ్యాక్ సైడ్ పగలగొట్టిన కాడ దానిలో నుంచి ఈ మిగిలినటువంటి 27 మంది బయట పడగలిగారు. 100% ఆ యొక్క ట్రావెల్స్ బస్సు డ్రైవర్ యొక్క నిర్వాహకం వల్ల ఘోర తప్పిద కారణంగా